శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వతీ నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ధర్మము దేహము, ధారణాధర్మ అంటుంది వేదం. ఈ జగత్తును ఏది ధరించి ఉంచుతుందో అదే ధర్మం. అంతేగాక ధర్మం అనేది మనుషుల యొక్క ప్రవర్తనకు సంబంధించినది అనేటువంటిది కూడా ఈ నిర్వచనంలో మనకు రెండు ఉపసిద్ధాంతాలు కనబడుతున్నాయి. ధర్మం అంటే మానవులు ఆచరించేది, అది వారి శరీరం పైన మనస్సు పైన ఆధారపడి ఉంటుంది. శరీరము మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మానవుల ప్రవర్తనే ధర్మం. ఇది సమాజంపై ఆధారపడి ఉంటుంది కూడా. ఈ రెండు అంశాలలో దేని పరిధి ఏమిటి అనేటువంటి విషయం అర్థం మనకు కావాలి. ధర్మాన్ని ఆచరించడానికి దేహమే ఉపకరణం, క్షేత్రం. ఆ ఉపకరణంతో పనిచేసే కార్యారంగమే ఈ లోకమంతా కూడా. ఒక కవి కాలాన్ని, కాగితాన్ని భద్రం చేసుకుంటాడు. అంటే కళాన్ని, కాగితాన్ని రెండు ఒక కవి భద్రం చేసుకుంటున్నారు. అలాగే సాధకుడు ఈ శరీరాన్ని, లోకాన్ని జాగ్రత్త చేసుకోవాలి. శరీరము, లోకము. కవిత్వం కలంలోంచి కానీ కాగితంలోంచి కానీ పుట్టదు కదా. అలాగే ధర్మం దేహంలో నుంచి కానీ లోకంలో నుంచి కానీ పుట్టదు. మరి ఎక్కడి నుంచి పుడుతుంది? ఈ రెండింటిని ఆధారం చేసుకున్నటువంటి ఆచరణలోంచి పుడుతుంది. అందువల్లే సాధకుడు తన శరీరాన్ని, అంటే తన లోకాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరాన్ని సరిగా చూసుకోవటం అంటే శరీరాన్ని అశ్రద్ధ చేయకపోవటం, శరీరాన్ని తన అదుపులో ఉండేటట్లు చూసుకోవటం. ఇక్కడ శరీరం అనే మాట మనస్సుకి కూడా వర్తిస్తుంది. ఇక లోకాన్ని సరిగా చూసుకోవటం అంటే మంచి వారితో స్నేహం చేయటం, సమాజం పట్ల తనకు గల బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించటం అనేది జ్ఞాపకం. ఈ రెండు అంశాలను జాగ్రత్తగా ఆచరించినప్పుడు విశ్వమానవ కళ్యాణం మరియు ధర్మం వాటంతట అవిగా వెళ్ళి విరుస్తున్నాయి. ఇక ఆచరణను మనం ప్రారంభం చేసుకుందామా? ఇంక చెప్పుకుంది చాలది. ఇక మనకు ఎంత చెప్పుకున్నా ఉంది కదా మనకు. అంటే ఈ శరీరాన్ని, అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, లోపల ఉండే స్వామిని మనం చూడాలా, ఆశ్రయించిన ఆ అన్ని చోట్ల విశాల భావంతో సర్వంతర్యామి ఉండినటువంటి స్వామిని చూడాలంటే దీన్ని సరిచేసుకోవాలి. శరీరం కూడా సరిగి పెట్టుకోవాలి మనం. చాలామంది భగవద్ధ్యానంతో శరీరాన్ని అలక్ష్యం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉపవాస వనవాసాలు చేస్తూ మోక్షానికి వెళతానని బదులు ఆసుపత్రికి వెళుతూ ఉంటారు. ఉండిన వాళ్ళకంతా మోక్షం ఇప్పిస్తూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ రోగానికి డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. అట్లా చేయకుండా శరీరం ఒక ధర్మం, అది దాన్ని పోషిస్తూ బతకటానికి ఏం కావాలనో ఆహారాన్ని స్వీకరిస్తూ సరైన మార్గంలో ఇంద్రియాలను నడిపిస్తూ దీని ద్వారానే పరమాత్ముడి యొక్క దృష్టిని, పరమాత్ముడి యొక్క రూపాన్ని చూడటానికి మనం ప్రయత్నించాలి. అందుకే ఈ శరీరాన్ని మనకి ఇచ్చింది. అనంతమైనటువంటి పరమాత్ముడి యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి ఈ శరీరం చాలా ముఖ్యమైనటువంటిది. దీన్ని వదిలేయకూడదు. దీని ద్వారానే మనం వెళ్ళాలా. అదే నిజమైనటువంటి ధర్మ ఆచరణం అనేటువంటిది.
జై గురుదత్త, శ్రీ గురుదత్త. కృష్ణీతిగా శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ నమః.